చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. నేను చెప్పే స్టోరీలో ఒక చిక్కు ప్రశ్న అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియో పూర్తయ్యేసరికి ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ మీరే నాకంటే ముందుగా చెప్పాలి. చూద్దాం. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబుకు సంబంధించి ఒక స్టోరీ చూద్దాము. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురుచూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు. మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నికాల మీద మసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాలించేస్తుంది. ఆ వంటవాడి కూతురు ఉయ్యాల్లో పడుకుని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాలం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దీని వంటవాడి భార్య చూసిందో, ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మోడుతుంది అని వాడిని పట్టుకుని దూరంగా లాగింది. ఎలాగైతేనేం గుత్తొంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహా ఆనందపడిపోయింది. సంతోషం పట్టలేగా ఆమె వంటవాడిని పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానమైతే కథలోనే ఉంది. ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలగొక్కున్నారు. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. రాజుగారు, నేను జవాబు చెబుతానంటూ పెద్దగారి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా, రాణిగారు ఇచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. షబాష్, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. వెన్నెల, జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా 1000లో 1000, నూరుతున్నాడులో 100, ఏడుస్తుందిలో 7, ఆరుతున్నాయిలో 6 ఉంది, మూడుతుందిలో 3 ఉంది. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి కూడా వెన్నెలకే దక్కింది.